ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్కరెక్ట్ రిగార్డింగ్ టు కేసీఆర్ అంటున్నాం. అంటే కేసీఆర్కు సంబంధించి సరికాని వాక్య. సో ఇన్ ద ఇయర్ ఆఫ్ 1954 February 17th he was born in Medak district in Chintapadaka. Yes, it is right statement. Right statement. The second statement, he was at MA literature from the Usmania University. Usmania University in MA తెలుగులో లిటరేచర్ పొందాడు. కరెక్టే. సో ఇతడు 1982 ఎన్టీ రామారావు ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీలో చేరారు అంటున్నాము. రైట్, మేబీ ఇక్కడ గమనించండి. 1985 నుండి 1999 మధ్య 4 సార్లు సిద్దిపేట నుండి ఎమ్మెల్యేలు గెలుపొందడం జరిగింది అంటున్నాం. ఇక్కడ ఇది స్టేట్మెంట్ కరెక్టే. ఇక్కడ 1982లో ఎన్టీ రామారావు ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీలో చేరారు. కరెక్టే. కానీ ఎప్పుడు చేరారు? 1983లో చేరడం జరుగుతుంది. సో దిస్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్ స్టేట్మెంట్. ఒకటో క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది? 3 అవుతుంది. రెండో క్వశ్చన్, విచ్ ఆఫ్ ది వేరియస్ పొజిషన్ ఇన్ విచ్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు వర్క్డ్ యాజ్ ఇన్కరెక్ట్ అంటున్నాం. కల్వకుంట్ల చంద్రశేఖరరావు పనిచేసిన వివిధ హోదాలలో సరికానిది అంటున్నాము. రాంగ్ స్టేట్మెంట్ అడుగుతున్నాడు. ఇన్ ద ఇయర్ ఆఫ్ 1987-88 మధ్య ఎన్టీఆర్ ప్రభుత్వంలో కరువు నివారణ మంత్రిగా పనిచేయడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ డ్రాట్ ప్రివెన్షన్. ఎస్, ఇట్ ఈస్ రైట్ స్టేట్మెంట్. ఇన్ ద ఇయర్ ఆఫ్ 1996-1999 మధ్య చంద్రబాబు ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రిగా పనిచేశాడు. ఎస్, ఇట్ ఈస్ ఆల్సో రైట్ స్టేట్మెంట్. ఇన్ ద ఇయర్ ఆఫ్ 1998 ఏపీ శాసనసభ స్పీకర్గా పనిచేయడం జరిగింది. నో, 1999లో పనిచేయడం జరుగుతుంది. సో ఎందుకంటే అక్కడ ఆల్రెడీ రవాణా శాఖ మంత్రిగా ఉన్నాడు, ఆ ఇయర్లోనే ఇక్కడ వస్తాడు. కాబట్టి ఈ స్టేట్మెంట్ తప్పు. అడిగింది కూడా రాంగ్ స్టేట్మెంట్ అడిగాడు. సర్వ్డ్ యాజ్ ఎ యూనియన్ మినిస్టర్ కాంగ్రెస్ గవర్నమెంట్ బిట్వీన్ 2004 to 2006 అంటాం. 2 మినిస్ట్రీలు యూపీఏ ప్రభుత్వం మనకి ఇవ్వడం జరుగుతుంది. ఒకటి గ్రామీణాభివృద్ధి శాఖ, రెండవది ఓడరేవుల శాఖ అవుతుంది. సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ స్టేట్మెంటే. కాబట్టి ఇక్కడ సి స్టేట్మెంట్ అనేది తప్పు స్టేట్మెంట్ కావాలి. సో స్టేట్మెంట్ తప్పు స్టేట్మెంట్ కాబట్టి ఇవి 3 స్టేట్మెంట్ కరెక్ట్ అవుతున్నాయి. అంటే ఏ, బి, డి అనేది కరెక్ట్ అవుతుంది. సో మనకి రెండవ క్వశ్చన్కి ఆన్సర్ 1 అవుతుంది. మూడో క్వశ్చన్, వాట్ వాజ్ ద మెయిన్ రీజన్ ఫర్ ది కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎగ్జిట్ ఫ్రమ్ ది టీడీపీ గవర్నమెంట్ ఫార్మ్డ్ బై ది ఎన్టీ రామారావు అంటున్నాం. ఎన్టీ రామారావు ఏర్పాటు చేసిన టీడీపీ ప్రభుత్వం నుండి బయటికి రావడానికి కారణం ఏమిటి అంటున్నాము. సో విద్యుత్ రంగ సంస్కరణలు ప్రపంచ బ్యాంకుతో ప్రవేశపెట్టడం, ఇంట్రడక్షన్ ఆఫ్ ది పవర్ సెక్టర్ రిఫార్మ్స్ విత్ వరల్డ్ బ్యాంక్ అంటున్నాం. ఇది రీజన్ కాదు అవుతుంది. రెండోది, ప్రొటెస్టింగ్ ది అగైనెస్ట్ ద హైక్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఛార్జ్ అంటాం. కరెంట్ ఛార్జీల పెంపుకు నిరసిస్తూ అంటున్నాం. ఇది కూడా కాదు అంటున్నాం. సో తెలంగాణ ప్రజల సమస్యలను ప్రస్తావిస్తూ రెఫరింగ్ టు ది ప్రాబ్లమ్ ఆఫ్ ది తెలంగాణ పీపుల్ అంటున్నాం. ఈ స్టేట్మెంట్ కూడా కాదు. ద అపోజిషన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది విజన్ 2020 డాక్యుమెంట్. ఎస్, ఇట్ ఈస్ రైట్. చంద్రబాబు ప్రవేశపెడుతున్న విజన్ 2020 డాక్యుమెంట్ను వ్యతిరేకిస్తూ అతడు ఆ టీడీపీ పార్టీ నుండి బయటికి రావడం జరుగుతుంది. సో మనకి మూడో క్వశ్చన్కి ఆన్సర్ 4 అవుతుంది. 4, in the context of the Vision 2020 documents implemented by the Chandrababu, who said that తెలంగాణ వాడి ఉన్న గోచి ఊడిపోతుంది అంటున్నాం. అంటే ఈ స్టేట్మెంట్ ఇచ్చిన వారు ఎవరు అంటున్నాం. ప్రొఫెసర్ కోదండరావు, ప్రొఫెసర్ జయశంకర్ అండ్ కాళోజీ నారాయణరావు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు. కేసీఆర్, ది స్టేట్మెంట్ గివెన్ బై ది కేసీఆర్ అండ్ కమింగ్ ఎగ్జిట్ ఫ్రమ్ ది టీడీపీ పార్టీ టు క్రియేటెడ్ ఏ టీఆర్ఎస్ పార్టీ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2001 April 27th అంటున్నాం. సో 4వ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది? 4 అనేది ఆన్సర్ అవుతుంది. 5, వాట్ ఆర్ ద కరెక్ట్ సెంటెన్స్ రిగార్డింగ్ టు ద టీఆర్ఎస్ పార్టీ అంటున్నా. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సరైన వాక్యాలు అడుగుతున్నాడు. సో టీఆర్ఎస్ పార్టీని 2001 April 27th కేసీఆర్ ప్రకటించడం జరిగింది. ఎస్, ఇట్ ఈస్ అనౌన్స్డ్ బై ది కేసీఆర్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2001 April 27th. అండ్ ఈ పార్టీ ప్రధాన కేంద్రం కొండా లక్ష్మణ బాబూజీ నివాసమైన జలదృశ్యంలో ఉండడం జరుగుతుంది. ది రెసిడెన్సీ ఆఫ్ ది హెడ్ క్వార్టర్ ఆఫ్ ది పార్టీ ఈజ్ జలదృశ్యం ఆఫ్ కొండా లక్ష్మణ బాబూజీ రెసిడెన్సీ అంటున్నాం. ఎస్, జలదృశ్యం అనేది మొట్టమొదటిసారిగా తెలంగాణ ఐక్య వేదికకి ప్రధాన కేంద్రంగా ఉంటుంది. ఆ తర్వాత 2001 నుండి టీఆర్ఎస్ పార్టీకి ప్రధాన కేంద్రంగా ఉంటుంది. ఈ నివాస ప్రాంతం మెదక్ జిల్లా సమీపంలో ఉంది. ఇట్ ఈస్ రాంగ్ స్టేట్మెంట్. ఇట్ ఈస్ నియర్ టు ది ట్యాంక్ బండ్ ఇన్ హైదరాబాద్. సో మనకు ఏబీ మాత్రమే కరెక్ట్ స్టేట్మెంట్స్ అవుతున్నాయి. సో వేర్ ఇస్ ఆన్సర్? సో 5వ క్వశ్చన్కి ఆన్సర్ 3 అవుతుంది. 6, అరేంజ్ ది ఫాలోయింగ్ ఈవెంట్స్ ఇన్ ద కరెక్ట్ సీక్వెన్స్ బేస్డ్ ఆన్ దేర్ పీరియడ్ అంటున్నాం. కింద ఇవ్వబడిన సంఘటనలు వాటి కాలం ఆధారంగా సరైన వరుస క్రమంలో అమర్చండి అంటున్నాము. ఫస్ట్, కరీంనగర్ సింహగర్జన, ఖమ్మం ప్రజాగర్జన, వికారాబాద్ శంకారావం, వరంగల్ పోరు గర్జన అంటున్నాము. ఇక్కడ కరీంనగర్ సింహగర్జన ఫస్ట్ జరుగుతుంది, ఖమ్మం ప్రజాగర్జన సెకండ్ జరుగుతుంది, వికారాబాద్ 2002లో జరుగుతుంది. సో వరంగల్ పోరు గర్జన 2002లోనే. సో మనకు సీక్వెన్స్ ఆర్డర్లో కనబడుతున్నాయి. సో ABCD అనేది కనబడాలి. సో 6వ క్వశ్చన్కి ఆన్సర్ 4 అవుతుంది.
7 మ్యాచ్ ద ఫాలోయింగ్స్ అంటున్నాం. ఇక్కడ కరీంనగర్, ఖమ్మం, వికారాబాద్, వరంగల్ ఆ కేంద్రంగా జరిగిన సభలు ఇచ్చాడు. సింహగర్జన, ప్రజాగర్జన, శంకారావం, వరంగల్ పోరు గర్జన అంటున్నా. సో క్లియర్గా వరంగల్ పోరు గర్జన వరంగల్ కేంద్రంగా జరుగుతుంది. D4లో కనబడాలి. సో మనకి ఇక్కడ క్లియర్గా D4 కనబడింది చూడండి. సో మనకు క్లియర్గా గమనిస్తే కరీంనగర్ సింహగర్జన అవుతుంది, ఖమ్మం గోపీనాథ్ చేత ప్రజాగర్జన అవుతుంది, వికారాబాద్ శంకారావం అవుతుంది. సో మనకి ఇక్కడ 7వ క్వశ్చన్కి ఆన్సర్ 3 అవుతుంది. 8 మ్యాచ్ ద ఫాలోయింగ్స్ అంటున్నాం. సింహగర్జన, ప్రజాగర్జన, శంకారావం, తొలి వార్షిక సభ ఆఫ్ టీఆర్ఎస్ పార్టీ అంటున్నాం. ఇక్కడ వాటికి సంబంధించిన ఇయర్లు ఇచ్చాడు. 2001 May 17 అంటాం. ఏం జరిగింది? 2001 May 17 అనేది మనకి 2001లో సింహగర్జన, ప్రజాగర్జన మాత్రమే ఉంటాయి. సో సింహగర్జన అనేది 2001 May 17 జరుగుతుంది. ప్రజాగర్జన 2001 ఖమ్మంలో జరిగింది, November 17. ఎస్ ఇట్ ఈస్ రైట్. శంకారావం 2002లో జరుగుతుంది, March 27. ఎస్ ఇట్ ఈస్ రైట్. తొలి వార్షిక సభ అంటే 2001 April 27 నుండి 2002 April 27 వరకు ద 1 year యానివర్సరీ అవుతుంది. సో 2002 April 27. సో మనకి ఇక్కడ క్లియర్గా 8వ క్వశ్చన్కి ఆన్సర్ గమనిస్తే 3 అనేది ఆన్సర్ అవుతుంది. 9 అరేంజ్ ది ఈవెంట్ గివెన్ బిలో ఇన్ ద కరెక్ట్ సీక్వెన్స్ బేస్డ్ ఆన్ దేర్ పీరియడ్ అంటున్నాం. ఇవ్వబడిన సంఘటనలు వాటి కాలం ఆధారంగా సరైన వరుస క్రమంలో అమర్చమంటున్నాడు. జలదృశ్యంపై అటాక్ ఆన్ జలదృశ్యం అంటున్నాం. జలదృశ్యం అనేది ఏంటి? టీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రధాన కేంద్రం, దాని మీద రైట్ అటాక్ అనేది జరుగుతుంది చంద్రబాబు ప్రభుత్వంలో. కరెక్టే. టీఆర్ఎస్ పార్టీ తొలి వార్షిక సభ అంటాం 2002 April 27లో జరగాలి. ఆల నరేందర్ తెలంగాణ సాధన సమితి ఈ వాజ్ వెకేట్ ఫ్రమ్ BJP party to create Telangana Sadhana Samiti also merged in TRS party in the year of 2002 ఆగస్టులో జరుగుతుంది. మనకు గమనించాలి. టీఆర్ఎస్ పల్లబాట అంటున్నాం. ఇక్కడ ఉన్న విషయాలలో గమనిస్తే వార్షిక సభ అనేది మొదటి స్థానంలో రావాలి, జలదృశ్యం సెకండ్ స్థానంలో రావాలి. సో BA అనేది కనబడాలి. ఎక్కడ ఉంది చూడండి కరెక్ట్గా మనకి క్లియర్గా 9వ క్వశ్చన్కి ఆన్సర్ గమనిస్తే 4 అవుతుంది. నెక్స్ట్ 10వ గమనిస్తే మ్యాచ్ ద ఫాలోయింగ్స్ అంటున్నాం. వరంగల్ జైత్రయాత్ర, సమర శంఖారావం, తెలంగాణ ఆత్మగౌరవ సభ, నల్గొండ నగరా అంటున్నాం. నగారా లేదా నగరా అంటున్నాము. ఇక్కడ జరిగింది ఇయర్ ఇచ్చాడు. April 27, 2003 అంటున్నాం. April 27 అనగానే మనకేమవుతుంది? ఇక్కడ క్లియర్గా ద్వితీయ సభ అవుతుంది. ఆత్మగౌరవ తెలంగాణ ఆత్మగౌరవ సభ ఇక్కడ చూద్దాం. 2006 October 8 అంటున్నాం. ఎక్కడ జరిగింది? రైట్ తెలంగాణ ఆత్మగౌరవ సభ. సరే ఓకే. 2006 December 22, 2007 April 6 నుండి 10వ తేదీ గమనిస్తున్నాము. ఇక్కడ క్లియర్ గమనిస్తే వరంగల్ జైత్రయాత్ర అంటున్నాము. 2023 April 27 సెకండ్ టీఆర్ఎస్ యానివర్సరీ అవుతుంది. సమరశంకారావం 2006 October 8. ఎస్ ఇట్ ఇస్ రైట్. అండ్ తెలంగాణ ఆత్మగౌరవ సభ 2006 December 22 అంటాం. కరెక్టే. నల్గొండ నగారా 2007 April అవుతుంది. సో మనకి ఇక్కడ A1 కనబడాలి. A1 ఎక్కడ కనబడింది? సో మనకి ఇక్కడ 10వ క్వశ్చన్కి ఆన్సర్ 1 అవుతుంది. 11 కరెక్ట్లీ మ్యాచ్ ద ఇన్సిడెంట్ గివెన్ బిలో లిస్ట్ అంటున్నాము. ఇవ్వబడిన సంఘటనలు మ్యాచ్ పాలన చేయమంటున్నాడు. 1000 కార్ల పాదయాత్ర అంటాం. 1000 కార్ పాదయాత్ర అంటున్నాము. మౌలాంకర్ హోటల్ మీటింగ్ అనేది జాతీయ స్థాయి కన్వీనర్గా నియమించబడతాడు కేసీఆర్. ఉద్యోగుల గర్జన అనేది దేనికి వ్యతిరేకంగా? సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. ఆ సందర్భంలో ఫ్రీ జోన్ తీర్పుకు వ్యతిరేకంగా ఉద్యోగుల గర్జన October 21 జరుగుతుంది. నల్గొండ నగారా అంటాం. 2007 April 6 నుండి 10వ తారీఖు వరకు జరుగుతుంది. సో ఇక్కడ 6 నుండి 12 మధ్య జరుగుతుంది. కరెక్టే. ఇక్కడ ఉద్యోగుల గర్జన సిద్దిపేట కేంద్రంగా 2009 October 21 జరిగింది. సో C అనేది 3లో కనబడాలి. C2 అన్నాం, C2 అన్నాం, C3 అన్నాం. ఇక్కడ కామన్గా దొరికింది చూడండి. B2 అనేది కామన్గా దొరుకుతుంది. మౌలాంకర్ హోటల్ మీటింగ్ అంటున్నాం. ఢిల్లీ కేంద్రంగా 2003 September 9 కేసీఆర్ అనౌన్స్డ్ యాజ్ ద నేషనల్ కన్వీనర్గా పిలువబడుతున్నాడు. చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించి జాతీయ కన్వీనర్గా నియమించబడడం జరుగుతుంది. B2 అనేది కరెక్టే ఉంది. నెక్స్ట్ గమనిస్తే నల్గొండ నగారా 2007లో April 6 నుండి 12 వరకు జరుగుతుంది. కరెక్టే. 1000 కార్ల పాదయాత్ర 2003 March 27 మనకి నిర్వహించబడడం జరుగుతుంది. సో A1లో కనబడాలి. A1 ఎక్కడ ఉంది చూడండి. సో 11వ క్వశ్చన్కి ఆన్సర్ 1 అవుతుంది. 12 కరెక్ట్లీ మ్యాచ్ ద ఫాలోయింగ్స్ అంటాం. కింద ఇవ్వబడిన వాటిని సరిగ్గా జతపరచండి అంటున్నాము. ద ఫస్ట్ యాన్యువల్ మీటింగ్, టీఆర్ఎస్ సెకండ్ యాన్యువల్ మీటింగ్, తెలంగాణ ఆత్మగౌరవ సభ, ఉద్యోగ గర్జన అంటున్నాం. ఉద్యోగుల గర్జన ఎక్కడ జరిగింది? సిద్దిపేట కేంద్రంగానే జరుగుతుంది. 2009 October 21 అగైనెస్ట్ ది ఫ్రీ జోన్ స్టేట్మెంట్ గివెన్ బై జడ్జిమెంట్ గివెన్ బై ది సుప్రీం కోర్ట్. సో మనకు క్లియర్గా ఈ స్టేట్మెంట్ కరెక్టే. D4లో కనబడాలి. సో D1 పోయింది, D4 ఏమైనా కామన్ ఉందా? A1 అనేది కామన్గా కనబడుతుంది చూడండి. A1 అని ఏమంటున్నాం? తొలి వార్షిక సభ ఎప్పుడుది? 2002 April 27. ఎస్ ఇట్ ఈస్ రైట్ స్టేట్మెంట్. టీఆర్ఎస్ 2వ వార్షిక సభ 2003 April 27 జరగాలి. అది ఏ పేరుతో జరుగుతుంది? వరంగల్ జైత్రయాత్ర పేరుతో జరుగుతుంది. ఈ స్టేట్మెంట్ కరెక్టే. సో B2 అనేది కనబడాలి. B2 ఎక్కడ ఉంది చూడండి. సో ఆన్సర్ మనకి 12వ క్వశ్చన్కి ఆన్సర్ 1 అవుతుంది.
13 కన్సిడర్ ద ఫాలోయింగ్ అంటాం, క్రింది వాటిని పరిశీలించండి అంటున్నాం. ఏంటి? రైట్, ఇక్కడ సమరశంకారావం వాజ్ హెల్డ్ ఆన్ October 8, 2006 సిద్దిపేట సెంటర్. ఎస్, ఇది కరెక్టే. సమరశంకారావం, ఎస్, ఇట్ రైటే. నెక్స్ట్, టీఆర్ఎస్ 2వ వార్షిక సభ వరంగల్ జైత్రయాత్ర పేరుతో నల్గొండ కేంద్రంగా నిర్వహించబడడం జరిగింది అంటున్నాము. సో వరంగల్ జైత్రయాత్ర పేరుతో నల్గొండలో ఎందుకు నిర్వహించబడింది? సో సి స్టేట్మెంట్ అనేది ఉండకూడదు. మౌలాంకర్ హోటల్ సమావేశంలో కేసీఆర్ జాతీయ కన్వీనర్గా నియమించబడ్డాడు. క్రింది వాటిని పరిశీలించండి అన్నాం. సరైన జతలు గుర్తించమంటున్నాడు. సరైన జతలు ఏమవుతున్నాయి ఇక్కడ? తెలంగాణ ఆత్మగౌరవ సభ. ఎస్, తెలంగాణ ఆత్మగౌరవ సభ మనకి ఏమవుతుంది? నల్గొండ కేంద్రంగా కాదు. సో ఈ స్టేట్మెంట్ తప్పే. సో మనకి ఇక్కడ 4th స్టేట్మెంట్ కరెక్టే. సో మనకు BD మాత్రమే కరెక్ట్ స్టేట్మెంట్స్ అవుతున్నాయి. సో 13వ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది అంటే 2 అనేది ఆన్సర్ అవుతుంది. వాట్ ఈస్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద సింహగర్జన సభ ఆర్గనైజ్డ్ బై టీఆర్ఎస్? టీఆర్ఎస్ నిర్వహించిన సింహగర్జన సభకు సంబంధించి సరికాని వాక్య అడుగుతున్నాడు క్లియర్గా. దిస్ మీటింగ్ హెల్డ్ ఇన్ SRR కాలేజ్ ఇన్ బేస్డ్ ఇన్ వరంగల్. నో, it is located in Karimnagar. In this meeting, KCR announced good beginning of success. Yes, it is given by the KCR statement. This meeting was attended by the prominent Jharkhand Mukti Morcha President Shibu Soren. Yes, it is also right. It was organized in the year of 2001, May 17th. Yes, it is also right statement. What is the wrong statement? The first statement is the wrong statement. So 14th question ki answer 1 అవుతుంది. 15 who was the president of the ప్రజాగర్జన సభ ఆర్గనైజ్డ్ ఇన్ ఖమ్మం ఆన్ November 17, 2001? 2001 నవంబర్ 17న ఖమ్మం కేంద్రంగా నిర్వహించబడిన ప్రజాగర్జన సభకు అధ్యక్షుడు ఎవరు అంటున్నాము. ఖమ్మం కేంద్రంగా నిర్వహించబడిన ప్రజాసభకు ఎవరు ఉంటున్నారు? ప్రజాగర్జన సభకి గోపీనాథ్ అధ్యక్షుడిగా ఉంటాడు. ప్రొఫెసర్ జయశంకర్నో, కేశవరావు జాదవ్నో, కల్వకుంట్ల చంద్రశేఖర్నో గోపీనాథ్ అనేది ఆన్సర్ అవుతున్నారు. డాక్టర్ గోపీనాథ్. 15వ క్వశ్చన్కి ఆన్సర్ 4 అవుతుంది. 16 when was the Telangana Sadhana Samiti formed by the prominent BJP leader Ala Narendra merged with TRS party అంటున్నా. Finally, according to the Kakinada resolution, BJP announced for the 3-state formation in the nation. భారతదేశంలో 3 రాష్ట్రాల ఏర్పాటును ప్రకటించడం జరుగుతుంది. ఒరిజినల్గా 4 రాష్ట్రాల ఏర్పాటును ప్రకటించాలి, తెలంగాణను ప్రకటించలేదు. అందుకే అతడు బీజేపీ నుండి బయటికి రావడం జరుగుతుంది. ఫైనల్లీ ఆల నరేంద్ర డిసైడెడ్ వెకేట్ ఫ్రమ్ బీజేపీ పార్టీ టు క్రియేట్ తెలంగాణ సాధన సమితి విత్ డిస్కస్డ్ విత్ కేసీఆర్ అండ్ ఫైనల్లీ తెలంగాణ సాధన సమితి మెర్జ్డ్ ఇన్ టీఆర్ఎస్ పార్టీ ఇన్ వెన్ అడుగుతున్నాడు. వెన్ ఎప్పుడు? 2001 ఆగస్టు 12, 2002 ఆగస్టు 15, 2002 ఆగస్టు 11, 2003 ఆగస్టు 14 అంటున్నాం. ఇక్కడ 2002 ఆగస్టు 11 తేదీన మనకి మెర్జ్ చేయడం జరుగుతుంది. 16వ క్వశ్చన్కి ఆన్సర్ 3 అవుతుంది. 17 వాట్ ఆర్ ద కరెక్ట్ సెంటెన్స్ రిగార్డింగ్ ద January 2002 హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్? దిస్ ఈస్ ద ఫస్ట్ టైం టీఆర్ఎస్ పార్టీ ఆల్సో పార్టిసిపేటెడ్ ఇన్ ది మున్సిపల్ ఎలక్షన్ అండ్ దానికి సంబంధించి అడుగుతున్నాడు. 2002 జనవరి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి సరైన వాక్యాలు అడుగుతున్నాడు, కరెక్ట్ స్టేట్మెంట్స్ అడుగుతున్నాడు. 1 మాణికేశ్వర్ నగర్ నుండి టీఆర్ఎస్ తరపున యాదయ్య గెలుపొందాడు. ఎస్, ఇట్ ఈస్ రైట్ స్టేట్మెంట్. అండ్ మోండా మార్కెట్ నుండి బీజేపీ అభ్యర్థిగా పద్మారావు గెలిచాడు. ఇక్కడ క్లియర్గా గమనిస్తే మోండా మార్కెట్ నుండి పద్మారావు గెలిచాడు కాబట్టి ఈ వాజ్ ఏ టీఆర్ఎస్ క్యాండిడేట్ బట్ నాట్ ఏ బీజేపీ క్యాండిడేట్. సో ఈ స్టేట్మెంట్ తప్పు. కేవలం 1 మాత్రమే కరెక్ట్ అవుతుంది కాబట్టి 17వ క్వశ్చన్కి ఆన్సర్ 2 అవుతుంది. 18 కన్సిడర్ ద ఫాలోయింగ్ అంటున్న పాయింట్స్ అన్న క్రింది అంశాలను పరిశీలించండి అంటున్నాం. 2001 November 17 ప్రజాగర్జన సభ ఖమ్మం కేంద్రంగా గోపీనాథ్ అధ్యక్షతన నిర్వహించబడడం జరిగింది. ఎస్, ఇన్ ద ఇయర్ ఆఫ్ 2001 November 17 ప్రజాగర్జన హెల్డ్ ఇన్ ఖమ్మం హెడెడ్ బై ది డాక్టర్ గోపీనాథ్. ఎస్, ఇది కరెక్టే. 2002 మార్చి 27న శంకారావం సభ వికారాబాద్ కేంద్రంగా ప్రొఫెసర్ జయశంకర్. దీనికి ఎక్కడ ప్రొఫెసర్ జయశంకర్ అధ్యక్షత వహించలే కదా. సో మనకు క్లియర్గా ఏమవుతుంది? 18వ క్వశ్చన్కి ఆన్సర్ 3 అవుతుంది. వాట్ ఆర్ ద కరెక్ట్ సెంటెన్స్ రిగార్డింగ్ టు ద జలసాధన ప్రోగ్రామ్ లాంచ్డ్ బై ద టీఆర్ఎస్ పార్టీ యాజ్ పార్ట్ ఆఫ్ ఇట్స్ ఇంటెన్షన్ టు ఇన్ఫార్మ్ పబ్లిక్ అబౌట్ ది ఫ్రాడ్ హ్యాపెనింగ్ ఇన్ తెలంగాణ అంటున్నాం. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు జరుగుతున్న మోసాలను ప్రజానికానికి తెలియజేసే ఉద్దేశంలో భాగంగా ప్రారంభించిన జలసాధన కార్యక్రమానికి సంబంధించి సరైన వాక్యాలు అడుగుతున్నాడు. ఏంటి? సో దిస్ ప్రోగ్రామ్ స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2002 November 25th to 2003 January 5th. Yes, it is right statement. This conclusion of this meeting సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ కేంద్రంగా నిర్వహించబడింది. ఎస్, దిస్ కంక్లూజన్ ఆఫ్ మీటింగ్ 2003 January 6 అంటున్నాం. ఇక్కడ January 5th January 6 అంటున్నాం. ప్రజాగర్జన పేరుతో నిర్వహించబడింది అంటున్నాం.
ప్రజాగర్జన పేరుతో నిర్వహించబడింది. ప్రజాగర్జన పేరుతో కాదు, ఇక్కడ స్టేట్మెంట్ తప్పు. ఈ ముగింపు సమావేశానికి అప్పటి మేధా పాట్కర్, రామ్ విలాస్ పాశ్వన్, సిబు సోరెన్ వంటి వారు హాజరయ్యారు. ఎస్, ఇట్ ఇస్ రైట్ స్టేట్మెంట్. సి అనేది మనకు ఆప్షన్లో కనబడదు. సి అనేది కనబడదు కూడా కాబట్టి మనకేమవుతుంది 19వ క్వశ్చన్కి ఆన్సర్ 1 అవుతుంది. 20. వాట్ ఈస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద యాత్ర ఆఫ్ 1000 కార్స్? యాత్ర బై యాక్టివిస్ట్ అంటాం. 1000 మంది ఉద్యమకారుల కారు యాత్రకు సంబంధించి సరి అయిన వాక్య ఏది అడుగుతున్నాడు. సో రామ్ విలాస్ పాశ్వన్ ఆహ్వానం మేరకు 1000 కారుల ఢిల్లీ పాదయాత్ర 2003 మార్చ్ 27న ఫలక్నామా ప్యాలెస్ నుండి ప్రారంభించబడడం జరుగుతుంది. దిస్ పాదయాత్ర స్టార్టెడ్ బై ది ప్రొఫెసర్ జయశంకర్. ఈ యాత్ర ప్రారంభించబడిన ప్రదేశం ఫలక్నామా ప్యాలెస్. ఈ యాత్రను ప్రారంభించిన వారు ప్రొఫెసర్ జయశంకర్ అంటున్నాం. కరెక్టే. ఈ సందర్భాన్ని వివరిస్తూ వీరమల్ల ప్రకాష్ రాసిన పుస్తకం టిఆర్ఎస్ 10 ఏళ్ల ప్రయాణం. ఎస్, ఇట్ ఈస్ ఆల్సో రైట్ స్టేట్మెంట్. టిఆర్ఎస్ 10 ఏళ్ల ప్రయాణ పుస్తకాన్ని రాసింది వీరమల్ల వి ప్రకాష్ అవుతున్నాడు. సో మనకి ఇక్కడ 4 స్టేట్మెంట్ కరెక్ట్ స్టేట్మెంట్లు అవుతున్నాయి. ఎక్కడ ఉంది చూడండి. 20వ క్వశ్చన్కి ఆన్సర్ 3 అవుతుంది. 21. ద చీఫ్ గెస్ట్ హూ అటెండ్ ది సెకండ్ యాన్యువల్ మీటింగ్ ఆఫ్ టిఆర్ఎస్ పార్టీ వర్. టిఆర్ఎస్ పార్టీ 2వ వార్షిక సమావేశానికి సంబంధించి హాజరైన ముఖ్య అతిథులు ఎవరు అడుగుతున్నాడు. సో 2000 ఎప్పుడు జరగాలి? 2003లో జరగాలి. 2001 ఏప్రిల్ 27 అంటే 2002 ఏప్రిల్ 27 వరకు 21 వరకు ఏమవుతుంది మనకి ఇక్కడ క్లియర్గా ఏప్రిల్ వరకు 1వ మీటింగ్ అవుతుంది. అంటే 2001 ఏప్రిల్లో ఏర్పాటు చేయబడిన టీఆర్ఎస్ పార్టీ 2002 ఏప్రిల్ వరకు 1వది అవుతుంది. 2003 ఏప్రిల్ వరకు 2వది అవుతుంది. ఆ 2వ సభకు సంబంధించిన చీఫ్ గెస్ట్ ఎవరు అడుగుతున్నాడు. విదర్భ నాయకుడు బన్వర్లాల్. ఎస్, ఇట్ ఇస్ రైట్. మాజీ పిఎం దేవిగౌడ. ఎస్, ఇట్ ఇస్ రైట్. బుందేల్ నాయకుడు అజిత్ సింగ్. నో, ఈ వాజ్ ఏ సెంట్రల్ మినిస్టర్. సో కేంద్ర మంత్రి బాబులాల్ తివారీ. ఈ వాజ్ ఏ బుందేల్ఖండ్ లీడర్. సో ఈ 2 స్టేట్మెంట్ తప్పు. 2 స్టేట్మెంట్ మాత్రమే కరెక్ట్ అవుతున్నాయి. ఏబి అనేది కరెక్ట్ అవుతుంది. ఏబి అనేది ఎక్కడ ఉంది చూడండి. సో 21వ క్వశ్చన్కి ఆన్సర్ 3 అవుతుంది. 24. హూ అమంగ్ ది ఫాలోయింగ్ వాజ్ ద ఫస్ట్ టు గో ఆన్ హంగర్ స్ట్రైక్ ఆన్ ద రాజోలి బండా స్కీమ్. రాజోలి బండా పథకానికి సంబంధించి నిరాహార దీక్షను చేపట్టిన మొదటి వ్యక్తి ఎవరు అంటున్నాము. సో ప్రొఫెసర్ జయశంకర్, వీరమల్ల ప్రకాష్, అన్నబత్తుల రవీంద్రనాథ్ రెడ్డి అంటున్నాం. సో ఈ వాజ్ ద ఫస్ట్ పర్సన్. రవీంద్రనాథ్ రెడ్డి స్టార్టెడ్ హంగర్ స్ట్రైక్ ఇమీడియట్లీ స్టార్ట్. రిస్టోరేషన్ ఆఫ్ ఏమంటున్నాం మనకి ఇక్కడ రాజోలి బండా స్కీమ్ అంటున్నాము. సో మనకి ఇక్కడ 22వ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతున్నారు? రవీంద్రనాథ్ రెడ్డి. ఆన్సర్ 4 అవుతుంది. 23. ది సెకండ్ యాన్యువల్ మీటింగ్ ఆఫ్ ది టిఆర్ఎస్ వాజ్ హెల్డ్ అండర్ ద నేమ్ ఆఫ్ వరంగల్ జైత్రయాత్ర. ది గెస్ట్ హూ నాట్ అటెండ్ దిస్ మీటింగ్ వర్ అంటున్నాం. ఈ సమావేశానికి హాజరు కాని వ్యక్తులను అడుగుతున్నాను. 1. విదర్భ నాయకుడు ప్రొఫెసర్ బన్వర్లాల్. ఎస్, ఇట్ ఈస్ రైట్ స్టేట్మెంటా? మేబీ చూద్దాం. సో ఈ స్టేట్మెంట్ రైట్. బుందేల్ఖండ్ నాయకుడు బాబులాల్ తివారీ. ఎస్, ఇట్ ఈస్ ఆల్సో రైట్. సెంట్రల్ హోమ్ మినిస్టర్ దేవేగౌడ. నో, దేవేగౌడ వచ్చాడు. ద పొజిషన్ ఆఫ్ దేవేగౌడ ఫార్మర్ పిఎం ఆఫ్ ఇండియా. సో కేంద్ర మంత్రి అజిత్ సింగ్. ఈ వాజ్ ఆల్సో అటెండ్ దిస్ మీటింగ్. సో తప్పు స్టేట్మెంట్ ఏమవుతుంది అంటే 23వ క్వశ్చన్కి ఆన్సర్ 3 అవుతుంది. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వాస్ ఎలక్టెడ్ యాజ్ ది నేషనల్ కన్వీనర్ ఆఫ్ ది సపరేట్ స్టేట్. ప్రత్యేక రాష్ట్రాల జాతీయ కన్వీనర్గా ఎప్పుడు నియమించబడ్డాడు అంటున్నాం. 2002 సెప్టెంబర్ 9. నో, ఆ ఇయర్లో జరగలేదు. 2001 సెప్టెంబర్ 9. నో. 2004 సెప్టెంబర్ 9. నో. 2003 సెప్టెంబర్ 9లో ఆ మీటింగ్ జరుగుతుంది. సో మనకి ఇక్కడ 24వ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది? 4 అవుతుంది. నెక్స్ట్ 25. విచ్ ఈస్ ద ఇన్కరెక్ట్ పే ఆఫ్ ది మీటింగ్ హెల్డ్ బై ద టిఆర్ఎస్ పార్టీ డ్యూరింగ్ ది ప్రిపరేషన్ ఫర్ ది 2004 ఎలక్షన్. 2004 ఎన్నికల సన్నాహ సందర్భంలో టిఆర్ఎస్ పార్టీ నిర్వహించిన సభలకు సంబంధించి ఎవడుగుతున్నాడు? ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడుగుతున్నాడు. సరికానిది అడుగుతున్నాడు. 1. ఇందూరు సింహగర్జన నిజామాబాద్, పాలమూరు సింహగర్జన మహబూబ్ నగర్, ఓరుగల్లు జైత్రయాత్ర జనగాం, కరీంనగర్ కథనబేరి సిరిసిల్ల. సో జనగాం అనేది తప్పు అవుతుంది. సో మనకి ఇక్కడ 25వ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది? 3 అవుతుంది.